పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతును దారుణంగా మోసం చేశాడు ఊరి సర్పంచ్ భర్త. మక్కువ మండలం సిబిల్లి పెద్దవలసలో సాక్షి సంతకాలు పెట్టాలని గిరిజన రైతుని అతని కొడుకుని రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసుకెళ్లాడు గ్రామ సర్పంచ్ భర్త. రైతు పేరున ఉన్న 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. గిరిజన రైతు భూమి పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేశారు సర్పంచ్ భర్త గ్రామ పెద్ద పూడి తిరుపతిరావు. సాక్షి సంతకం కావాలని రైతుని అతని కొడుకుని సాలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్లారు. ఇద్దరికి చెరో 1000 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టారు. డబ్బులు అందాయా అని సబ్ రిజిస్టర్ అడుగుతారని, మీకు తలో 1000 ఇచ్చా కాబట్టి అందాయని చెప్పాలని సూచించాడు. వాళ్ళిద్దరూ సబ్ రిజిస్టార్తో అలాగే చెప్పారు. దాంతో గిరిజన రైతు భూమి సర్పంచ్ భర్త పేరు మీదకి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. కేవలం 2000 రూపాయలు ఇచ్చి తమ భూమిని తిరుపతిరావు సొంతం చేసుకున్నాడని గిరిజన రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు న్యాయం చేయాలని కోరుతుంది. పెద్ద వలసలో గిరిజనులకి పట్ల ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న ఆగడాలని అరికట్టాలని, అలాగే ఈరోజు సిబిల్లి పెద్ద వలసలో దేశర శ్రీరామ్ కొడుకు దేశర అప్పలస్వామి భూమి 2 ఎకరాల భూమిని ఈరోజు వైసీపీ నాయకులు అనుకుని తిరుగుతున్న పూడి తిరుపతి రవణమ్మ ప్రెసిడెంట్ తన భర్త పూడి తిరుపతి ఈరోజు వైసీపీ నాయకుడు అనుకుని ఈ ప్రాంతాల్లో చాలా జరిగాయి. అలాగే ఈరోజు 3 రోజుల కంచి ఈ దేశర అప్పలస్వామిని తన కొడుకుని అంబట ఆదిరాజుని వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్లి సాక్షి సంతకాల కోసమని సాలూరు తీసుకెళ్ళి 2000 రూపాయలు ఇచ్చి గిరిజనుల భూములే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోడంటే ఇతని మీద వైసీపీ నాయకుడి మీద ఎంఆర్ఓ గారు, పోలీసులు, కలెక్టర్, పీఓ తగు చర్యలు తీసుకొని SC ST కేసు నమోదు చేయాలని రైతు కూలి సంఘం కోరుతుంది. సిబిల్లి పెద్ద వలసలో